హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన సిలబస్లోని ట్రిగనోమెట్రీ అనే చాప్టర్లో నుంచి మనం ఎస్ఏ క్వశ్చన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మన ఈ క్వశ్చన్ పేపర్లో 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే 2 మార్క్స్ క్వశ్చన్స్, అలానే 4 మార్క్స్ క్వశ్చన్స్, అలానే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ని ఏమంటామంటే ఎస్ఏ క్వశ్చన్స్ అని చెప్పచ్చు. ఓకే, సో మరి 8 మార్కులకి అడుగుతాడు, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, మరి చూద్దాం ఒక్కసారి. ఈ ప్రాబ్లం చేయడానికి ముందు మనకి ట్రిగనామెట్రీ అనే చాప్టర్లో కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి. సో ఏవి అవి? ఒక 3 ఉన్నాయి సార్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మీకు అందరికీ తెలుసు. అలానే ఇంకొకటి ఏంటి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలానే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఈ మూడిట్లో మనం ఈ యొక్క ప్రాబ్లంలో దేన్ని ఉపయోగించాలి? ఓకే, మరి దేన్ని ఉపయోగించాలి మూడిట్లో అనే దాన్ని చూడండి. మన ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని చెప్పాలి. కొసీకెంట్ కాట్ ఆ రెండు కాంబినేషన్లో ఉంది. సో ఈ ట్రిగనామెట్రీ ఐడెంటిటీని మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంలో సీకెంట్ టాన్ కాంబినేషన్లో ఉంటుంది, అప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. సెకండ్ వన్. ఓకే, మరి ఫైనల్గా మన టార్గెట్ కాస్ థీటా వాల్యూ కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని చూపించాలి. ఓకేనా, మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. సో దాన్ని ఒక నంబర్ ఇచ్చేస్తున్నా 1 అని. ఇప్పుడు మీరు చెప్పండి, ట్రిగనామెట్రీ ఐడెంటిటీ దీంట్లో ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా, అంటే కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా బదులు కే రాసుకొని ఇంటూ కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా, మరి చూడండి, కాబట్టి నేను ఫార్ములాని ఉపయోగిస్తున్నా. వి నో దట్ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏం రాయొచ్చు దాన్ని? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏ అంటే ఎవరు? కొసీకెంట్ థీటా. ఏ స్క్వేర్, ఏ ఇజ్ ఈక్వల్ టు కొసీకెంట్ థీటా, బి ఇజ్ ఈక్వల్ టు కాట్ థీటా. కాబట్టి సో ఇలా ఉంది, మీరు ఇలా రాసుకోవచ్చు. కాబట్టి కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మరి ఇప్పుడు కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా బదులు ఏం రాయొచ్చు? కే రాయొచ్చు. దీని ప్లేస్లో అంత కే ఫ్రమ్ ది డేటా ఫ్రమ్ 1. సో కే ఇంటూ ఇంకా మిగిలింది అలానే రాస్తున్నాను. కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి, నాకు కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా కాబట్టి కే మల్టిప్లైర్లో ఉంది. ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్ దట్ బికమ్స్ డివైడెడ్ బై 4. మల్టిప్లైర్ అనేది డివైడ్ అవుద్ది, సో డివిజన్లో ఉన్నది మల్టిప్లైర్ అవుద్ది, సమ్లో ఉన్నది మైనస్ అవుతుంది, సబ్స్ట్రాక్షన్లో ఉన్నది ప్లస్ అవుతుంది. ఓకే, సరే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కే, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. మరి ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. సో రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ కాట్ థీటా మైనస్ కాట్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది.
మరి ఇంకా మిగిలింది యాడ్ చేయడం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నవన్నీ యాడ్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నవన్నీ యాడ్ చేయాలి. సార్ యాడ్ చేయడం కాకుండా ఇంకేమన్నా ఉందా? మీరు మామూలుగా మనం ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం ఇట్లా 2x + 3y = 1 అనుకో, 2x లేకుంటే ఇక్కడ 3x - 3y = 5 అలా ఉంటే ప్లస్ 3y - 3y క్యాన్సిల్ అవుతుంది, 2x + 3x 5x అవుద్ది. సో 5 + 1 6, x = 6/5 అట్లా. ఓకే, సో ఇక్కడ అదే విధంగా అయినా చేయొచ్చు, లేకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నంబర్ 1ని రాసుకొని ప్లస్ యాడ్ చేద్దాం, నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని యాడ్ చేస్తే అప్పుడు క్యాన్సిల్ అయిపోయి cosecant θ + cosecant θ 2 cosecant θ అవుతుంది. మరి రైట్ సైడ్లో నంబర్ 1కి k ఉంది, నంబర్ 2లో రైట్ సైడ్లో ఏముంది 1/k యాడ్ చేయండి, k + 1/k అట్లయినా చేయొచ్చు. ఓకే, సో మీ చాయిస్. మరి నెక్స్ట్ ప్రాబ్లం కూడా నేను ఒకేలాగా చేస్తున్నాను కాబట్టి నేను యాడ్ చేస్తున్నా. సో 1 + 2 చేస్తున్నా, ఈక్వేషన్స్ని సాల్వ్ అయినా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ యాడ్ చేయడం అంటే లెఫ్ట్ హ్యాండ్ నంబర్ 1కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏది, ఇదే కదా, అది రాసుకో ఫస్ట్. cosecant θ ప్లస్ cot θ = రాయకుండా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నంబర్ 2కి ఏముంది ప్లస్ cosecant θ - cot θ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసామా నంబర్ 1 2. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, వాల్యూ k ఉంది, ఇక్కడ నంబర్ 2కి 1/k ఉంది, యాడ్ చేసి ఇప్పుడు -cot θ + cot θ క్యాన్సిల్ అయిపోతుంది. cosecant θ + cosecant θ ఎన్ని ఉన్నాయి, కొసీకెంట్లు 2 ఉన్నాయి కాబట్టి 2 × cosecant θ ఇంకా ఎల్సిఎం చేయండి, టేక్ ఎల్సిఎం. సో దీనికి ఎల్సిఎం లేదు, మన ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి, k × k² అనమాట. ఎప్పుడైనా దేనికైనా ఎల్సిఎం లేదనుకో ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం ఏంటి k, ఆ ఎల్సిఎంని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి, ఏం లేదంటే k/1 ఉంటుంది. సో k × k². ఇక డినోమినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ని అలానే రాసేస్తాను. ఇప్పుడు మనకి cosecant θ కావాలి, 2 మల్టిప్లైర్లు ఉంది, డివైడ్ అవుద్ది రైట్ సైడ్కి వెళ్తే. cosecant θ = k² + 1/2k. ఓకే, సో దీన్నే మనం నంబర్ 3 అంటాము. సరే, ఒక పాసిబిలిటీ చేశాం, cosecant వచ్చింది, మన ఫైనల్ టార్గెట్ cos θ, cosecant కాదు. ఓకే, సో ఇంకొక ఛాన్స్ ఏమంటే 1 2ని సబ్స్ట్రాక్ట్ చేస్తా, అంటే 1 - 2 చేస్తాను. ఇంతకుముందు cosecant వచ్చింది, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే cosecant క్యాన్సిల్ అయిపోయి కాట్ మిగలడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కాబట్టి అదే చేస్తున్నా. ఓకేనా, సో 1 - 2. ఓకే, 1 - 2 అంటే ఎలా చేస్తాం, నంబర్ 1లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్లో నుంచి నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ తీసేయండి, ఇందులోంచి తీసేయి. ఓకే, ఇందులో నుంచి తీసేయి రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్. చూడండి, 1లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏంటి, cosecant θ ప్లస్ cot θ. ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి దేన్ని, నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్. ఓకే, ఏముంది ఇక్కడ cosecant θ - cot θ. ఓకే, ఇంకా = రైట్ హ్యాండ్ సైడ్ని కూడా సబ్ట్రాక్ట్ చేద్దాం, k - 1/k, k - 1/k. ఓకే, cosecant θ ప్లస్ cot θ మైనస్తో మల్టిప్లై చేస్తున్నా, మైనస్తో ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో సింబల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, మైనస్ ప్లస్ ప్లస్ మైనస్, కాబట్టి మైనస్ cosecant θ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, cot θ టేక్ ఎల్సిఎం k, క్రాస్ మల్టిప్లై చేయండి, k × k k² -1. ఇప్పుడు మైనస్ cosecant ప్లస్ cosecant క్యాన్సిల్ అయిపోద్ది, cot θ ప్లస్ cot θ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి అన్నమాట. కాబట్టి 2 cot θ k² - 1/k. ఇక్కడి నుంచి మనకి
కాట్ తీటా కావాలి. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/2k. 2 మల్టిప్లైర్లు ఉంది, డివైడ్ అయిపోతుంది. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఇంకా ఈ 2 ఛాన్సెస్ అయిపోయినాయి. ఒకటి 1 2ని యాడ్ చేసాము, 1 - 2 చేసాము. కాట్ తీటా అలానే కొసీకెంట్ వచ్చింది. 3 4 చూడండి, దీనికి 4 ఇచ్చేద్దాము. ఓకే, మరి ఇప్పుడు మన టార్గెట్ కాస్ తీటా కనుక్కోవాలి. మరి ఒక్కసారి చూద్దాం ఏం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ చెప్పాను కాస్ తీటా కనుక్కోండి. మరి నేనేం చేస్తున్నా అంటే 4/3 చేస్తున్నా. ఏమన్నా వస్తుందేమో కాస్ తీటా చూద్దాం. సార్ ఇదే ఎందుకు చేస్తున్నారు? మీరు 3/4 చేయొచ్చు కదా. ఎస్ చేద్దాం, 3/4 కూడా చేద్దాం, రఫ్లో చెక్ చేద్దాం. నేను నంబర్ 4 ఉంది కదా, ఆ 4ని ఫస్ట్ రాసుకుంటున్నా. ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని రాస్తున్నా. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కాట్ తీటా ఉంది, మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే ఈ రైట్ సైడ్లో వస్తుంది. ఓకే, మరి నంబర్ 4కి లెఫ్ట్ సైడ్లో కాట్ తీటా ఉంది. నంబర్ 3కి లెఫ్ట్ సైడ్లో ఎవరు? కొసీకెంట్ తీటా ఉన్నారు. ఓకే, మరి కాట్ తీటాని ఏం రాయొచ్చు? కాస్ బై సైన్. కాట్ తీటాని కాస్ బై సైన్. ఇక్కడ కాస్, కాట్లో ఫస్ట్ సి ఉంది కాబట్టి కాట్ గుర్తుపెట్టుకో. ఇంకా టాన్ అంటే సైన్ బై కాస్. ఓకే, మరి ఇప్పుడు డివైడెడ్ బై కొసీకెంట్. నేను ఆల్రెడీ కొన్ని మీకు ఫార్ములాస్ చెప్తున్నాను చూడండి. సీకెంట్ తీటాని 1/cos తీటా రాయొచ్చు. కొసీకెంట్ తీటాని 1/sin తీటా రాయొచ్చు. గుర్తుంచుకోవాలి ఈ 2 ఫార్ములాస్. ఇప్పుడు మీరు చెప్పండి, కొసీకెంట్ తీటాని ఏం రాయొచ్చు? 1/sin తీటా. ఓకే, ఇప్పుడు ఈ సైన్ తీటా క్యాన్సల్ అయిపోతుంది. ఎలా అవుతుంది సార్? ఎలా ఏం లేదు, మనకు తెలిసిన కాన్సెప్టే. ఇక్కడ కాస్ తీటా బై సైన్ తీటా రాసి ఈ 1/sin తీటా అనేది న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే సైన్ తీటా అనేది న్యూమరేటర్కి పోయి 1 అనేది డినామినేటర్కి వస్తుంది. ఓకే, అప్పుడు సైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎస్, ఫైనల్గా మన ఆన్సర్ కాస్ తీటా వచ్చేసింది సార్, సింగిల్ టర్మ్ వచ్చింది. అంటే ఇంకా మన కాస్ తీటా వచ్చిందంటే ఇంకా మీరు ఫస్ట్ 4లో నంబర్ 4లో చూడండి, రైట్ హ్యాండ్ సైడ్లో ఏముందో k² - 1/2k డివైడెడ్ బై నంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఏముంది చెప్పండి? k² + 1/2k. ఎస్, ఇక్కడ 2k క్యాన్సల్, k² - 1/k² + 1. ఓకే సార్, మీరు 4/3ని ఎందుకు చేశారు? 3/4 చేయొచ్చు కదా. ఎస్ చేసుకో, నో ప్రాబ్లం. మరి చేస్తే ఏమొస్తుందో ఒక్కసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ నంబర్ 3లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ట్రిగనామెట్రీ ఫంక్షన్ ఉంది కదా, అది రాస్తున్నాం. కొసీకెంట్ తీటా డివైడెడ్ బై కాట్ తీటా. ఎస్, సింప్లిఫికేషన్ చేద్దాం ఫస్ట్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ని. సో కొసీకెంట్ ఏం చెప్పాను? 1/sin తీటా అక్కడ ఉంది చూడండి. డివైడెడ్ బై కాట్ తీటాని కాస్ బై సైన్ తీటా రాయొచ్చు. కాస్ తీటా బై సైన్ తీటా. అగైన్ సైన్ తీటా క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది సార్ మనకి? కాస్ తీటా 1/cos తీటా. 1/cos తీటా మనకి ఓన్లీ కాస్ తీటా కావాలి. మన వచ్చిన రెసిప్రోకల్ ఏదైతే ఉందో దాన్ని రెసిప్రోకల్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు కొసీకెంట్ తీటా అంటే మన నంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫస్ట్ రాద్దాం. ఏంటి? k² + 1/2k డివైడెడ్ బై నంబర్ 4లో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ రాయండి. k² - 1/2k. మరి 2k క్యాన్సల్. మన ఆన్సర్ ఇది కాదు, ఇది ఏంటి? 1/cos తీటా వాల్యూ రెసిప్రోకల్ చేయి, అప్పుడు కాస్ తీటా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు k² - 1/k² + 1 అయిపోయి. ఓకే, సో మరి ఇప్పుడు నీట్గా చేద్దాం. ఇప్పుడు నేను 4/3 చేస్తున్నా. డైరెక్ట్గా కాస్ తీటా వాల్యూ వచ్చేస్తుంది.
ఓకే, మరి నంబర్ 4కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముందంటే కాట్ తీటా ఉంది. సో నంబర్ 3కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కొసీకెంట్ తీటా ఉంది రాస్తున్నా. సో ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏముంది k² - 1/2k డివైడెడ్ బై నంబర్ 3కి రైట్ హ్యాండ్ సైడ్లో k² + 1/2k. ఎస్, మరి సింప్లిఫికేషన్ చేద్దాం. సో కాట్ అని మనం కాస్ తీటా బై సైన్ తీటా రాయొచ్చు. దట్ ఈస్ డివైడెడ్ బై కొసీకెంట్ని 1/sin రాయొచ్చు, 1/sin తీటా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు k² - 1/2k అలానే రాస్తున్నా. మీరు చెప్పండి, ఈ k² + 1/2k న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2k/k² + 1 అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 డివైడెడ్ బై 3/4 అనుకో, ఇలా ఉంది. చూడండి, ఇది 1/2, ఇది 3/4 అనుకోండి. ఇలా ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుందంటే ఈ 1/2 అలా రాస్తుంది ఇంటూ ఈ 3/4 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 4/3 అవుతుంది అనమాట. ఓకేనా? సో అట్లా చేయాలి. సరే, ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్, 2/3 వస్తుంది. సేమ్ ఇదే విధంగా 2k 2k క్యాన్సిల్. ఇప్పుడు సైన్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకు? 1/sin θ, sin θ బై 1, sin θ బై sin θ క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి cos θ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా k² - 1/k² + 1. మన ఆన్సర్ వచ్చేసింది ప్రాబ్లంలో. ఓకే, ఒక్కసారి ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇఫ్ సీకెంట్ θ + tan θ ఈజ్ ఈక్వల్ టు k, దెన్ ప్రూవ్ దట్ sin θ ఈజ్ ఈక్వల్ టు k² - 1/k² + 1 అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది క్లూ అనమాట. సీకెంట్ tan లో ఉంది, అంటే ట్రిగనామెట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ tan లో. సో ఫస్ట్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలానే ఇంకొక ట్రిగనామెట్రీ ఉంటుంది, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలానే మీకు ఇది బాగా తెలిసి ఉంటుంది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అని. కాబట్టి ఇప్పుడు మన ప్రాబ్లంలో ఈ మూడిటిని దేన్ని ఉపయోగించుకోవచ్చు, మూడిటి బదులు దేన్ని ఉపయోగించుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1, ఎందుకంటే మన ప్రాబ్లంలో సీకెంట్ టాన్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఉపయోగించాలి. మన ప్రాబ్లంలో ఎప్పుడైనా కొసీకెంట్ ప్లస్ కాట్ ఉన్నప్పుడు ఈ ఐడెంటిటీని ఉపయోగించుకోవాలి. ఓకే, సో అలా ఉపయోగించుకున్నాక మనం ఆ వాల్యూని సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా కే అనుకొని మళ్ళీ ఆ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి. ఓకే, కొద్దిగా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత అది కనుక్కోవాలి. ఓకే, మరి ఫస్ట్ చూడండి, ఇచ్చిన డేటా రాస్తున్నాను. సో గివెన్ దట్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1 అనుకుంటున్నా. ఫ్రమ్ ద ట్రిగనామెట్రీ ఐడెంటిటీ, లేకుంటే వీ నో దట్ అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. వీ నో దట్ secant square theta minus tan square theta is equal to 1. ఓకే, మరి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే a² - b² లాగా ఉంది. a² - b² ఏం రాయొచ్చు? a + b ఇంటూ a - b లాగా రాయొచ్చు. ఓకే, సరే, మరి ఇప్పుడు a అంటే ఎవరు? సీకెంట్ తీటా. a అంటే ఎవరు? సీకెంట్ తీటా. అలానే b అంటే ఎవరు? టాన్ తీటా. కాబట్టి మరి ఇలా ఉంది, మనం ఇలా రాస్తాం. ఓకే, చెప్పండి ఏంటి? సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ a + b ఇంటూ a - b, అంటే సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు పక్కన 1 ఉంటుంది. సరే, ఇప్పుడు సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా, దీని ప్లేస్లో ఫ్రమ్ 1 నుంచి ఏం రాసుకోవచ్చు? కే రాయొచ్చు. కాబట్టి కే ఇంటూ ఇంకా మిగిలింది అలానే రాస్తున్నా, సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1.
ఇప్పుడు నాకు సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా కావాలి. ఇక్కడ కే మల్టిప్లైర్లో ఉంది. సో రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, మల్టిప్లైర్ అనేది డివైడ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్కి వెళ్తే. సో ట్రాన్స్ఫార్మ్ కే టు ఆర్హెచ్ఎస్ దట్ బికమ్స్ 1/k. సో సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా దట్ ఈస్ 1/k అవుతుంది. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, నంబర్ 2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 1, 2 ఆ రెండింటిని సాల్వ్ చేద్దాం. 1, 2ని సాల్వ్ చేస్తామంటే యాడ్ చేసేద్దాము. ప్లస్ ట్యాన్ తీటా మైనస్ ట్యాన్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది, 1/k వస్తుంది. ఓకే, కాబట్టి నేను 1, 2ని యాడ్ చేస్తున్నా. 1 + 2 యాడ్ చేయడం అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ యాడ్ చేయడము, రైట్ సైడ్లో ఉన్నవన్నీ యాడ్ చేయడం. ఈక్వేషన్ 1లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా. మరి ఈక్వేషన్ 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. అట్లా మరి రైట్ సైడ్ ఏమున్నాయి? కే, ఇక్కడ 1/k. ఆ రెండింటిని యాడ్ చేయాలి. కాబట్టి సో సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ప్లస్, ఓకే ఇది రాశాను, యాడ్ చేస్తున్నా, ప్లస్ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1కి రైట్ సైడ్లో ఏముంది? కే. 2కి రైట్ సైడ్లో ఏముంది? 1/k. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ట్యాన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా క్యాన్సల్. సీకెంట్ తీటా ప్లస్ సీకెంట్ తీటా ఎన్ని ఉన్నాయి? సీకెంట్ తీటాలు 2 ఉన్నాయి. కాబట్టి 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఎల్సిఎం చేద్దాము. సో ఎల్సిఎం ఏమంటే కే అనమాట. క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ డినోమినేటర్లు ఏం లేదు, 1 ఉంటుంది, k/1. అప్పుడు దానికి ఎల్సిఎం లేదు కాబట్టి సో కేతో మల్టిప్లై చేయాలి. కే ఇంటూ కే ఏమవుతుంది? k² అవుతుంది. సో కే టేబుల్లో కే 1 టైం క్యాన్సిల్ అవుద్ది. 1 × 1 అంటే 1. డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని అలానే రాయండి. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ నుంచి సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లైర్లో ఉంది, ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్ దట్ బికమ్స్ డివైడెడ్ బై 2. సో మల్టిప్లైర్లో ఉన్న 2 డివిజన్కి అవుతుంది, డివిజన్కి వెళ్తుంది. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనం ఒక నంబర్ ఇస్తాను. సో ఏదైనా నంబర్ 3. ఇదే విధంగా మనం 1 - 2 చేద్దాం, సబ్స్ట్రాక్షన్ చేసేద్దాం. 1 - 2 చేస్తే మళ్ళీ సీకెంట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, చూద్దాం. సో 1 ఇస్తున్నా. సో 1 - 2. 1 - 2 అంటే ఫస్ట్ మనం నంబర్ 1 రాసేసుకుందాం. 1కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? సీకెంట్ తీటా ఉంది ప్లస్ ట్యాన్ తీటా ఉంది. ఓకే, రాశాను. మళ్ళీ నంబర్ 2కి లెఫ్ట్ సైడ్లో ఏముంది? సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా, మైనస్ ఆఫ్ కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేస్తున్నా. సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఉంది. ఓకే, ఇదో ఇక్కడ నంబర్ 2కి లెఫ్ట్ సైడ్లో ఈజ్ ఈక్వల్ టు నంబర్ 1కి రైట్ సైడ్లో ఏముంది? కే ఉందన్నమాట. నంబర్ 2కి రైట్ సైడ్లో ఏముంది? -1/k. ఓకే, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను చూడండి. సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి మైనస్ సీకెంట్ తీటా అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. tan తీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం. టేక్ ఎల్సిఎం, మళ్ళీ ఎల్సిఎం చేస్తున్న కే, క్రాస్ మల్టిప్లై చేస్తే కే ఇంటూ కే, k² -1 అట్లానే ఉంటుంది. ఎందుకంటే డినోమినేటర్ సేమ్, న్యూమరేటర్ని అలానే రాసేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ సీకెంట్ తీటా ప్లస్ సీకెంట్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా tan తీటా ప్లస్ tan తీటా 2 tan తీటా. సో 2 tan తీటా ఈజ్ ఈక్వల్ టు k² -1/k. ఇప్పుడు మనకి tan తీటా కావాలి. 2 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుద్ది. సో tan తీటా ఈజ్ ఈక్వల్ టు k² -1/2k. ఓకే, ఇది tan తీటా, ఇది సీకెంట్ తీటా. ఇప్పుడు ఈ రెండిటిని ఉపయోగించుకొని మనం సైన్ తీటా కనుక్కోవాలి. ఓకే, సరే. ఫస్ట్ ఏం చేసాం? ఇప్పటి వరకు 1 + 2 చేశాను, సీకెంట్ మిగిలిపోయింది. అలానే 1 - 2 చేశాను, tan మిగిలిపోయింది. ఓకేనా, సరే. ఇప్పుడు సైన్ తీటా కనుక్కోవడానికి నేను ఉపయోగించేది ఏంటో చూద్దాం. ఇప్పుడు నంబర్ 4 ఉంది, 4 ఇచ్చేస్తాం దీనికి. నంబర్ 4ని 3తో డివైడ్ చేసేస్తున్నాను. 4/3 డివైడ్ చేయడం కూడా అదే అనమాట.
అంటే 4 ఇదే కదా. సో tan θ బై సీకెంట్ θ. నెక్స్ట్ k² - 1/2k బై k² + 1/2k. అప్పుడు ఏమన్నా మీకు సైన్ వస్తుందేమో ఒకసారి రఫ్లో చూద్దాం. సో ఓకే, 4/3 చేస్తాను అంటే లెఫ్ట్ సైడ్లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ tan θ ఉంది, ఇక్కడ సీకెంట్ θ. డివైడ్ చేద్దాం, సైన్ θ వస్తుందేమో చూద్దాం. సో tan θ డివైడెడ్ బై ఏంటి? సీకెంట్ θ. tan ఏం రాసుకోవచ్చు? సైన్ θ బై కాస్ θ రాయొచ్చు. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే సైన్ θ వస్తుందేమో చూద్దాం. ఓకే సరే, 1/సీకెంట్ ఏం రాయొచ్చు అంటే కాస్ రాయొచ్చు. కాస్ క్యాన్సల్, సైన్ θ వచ్చేసింది. సార్ మీరు 4/3ని ఎందుకు చేస్తున్నారు? 3/4 చేయొచ్చు కదా. ఎస్ చేయండి, నో ప్రాబ్లం. 3/4 అయినా చేయండి. అంటే ఫస్ట్ నంబర్ 3లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని రాస్తున్నా, సీకెంట్ θ. మరి రైట్ నెంబర్ 4లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని tan θ. సీకెంట్ ఏం రాసుకోవచ్చు? 1/cos θ రాయొచ్చు. డివైడెడ్ బై tan ని ఏం రాయొచ్చు? సైన్ θ బై కాస్ θ. సో కాస్ క్యాన్సల్, 1/sin θ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఆల్రెడీ సీకెంట్ θ అంటే ఫస్ట్ ఇది రాసేస్తాం, అంటే k² + 1/k డివైడెడ్ బై tan θ అంటే ఇది రాసేస్తాం, k² - 1/2k అనమాట. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమో, ఇక్కడ k 2k వస్తుంది కదా, ఇక్కడ 2k క్యాన్సిల్ అయిపోయింది అనమాట. డినామినేటర్లో ఉన్న 2k క్యాన్సిల్. ఫస్ట్ సీకెంట్ θ రాశాను. ఏంటి సీకెంట్ θ వాల్యూ? k² + 1/2k డివైడెడ్ బై నంబర్ 4లో రైట్ సైడ్లో k² - 1/2k. ఇప్పుడు ఏమొచ్చింది? k² + 1 రైట్ సైడ్లో k² + 1/k² - 1 వచ్చింది. ఓకేనా? సరే, ఇప్పుడు ఇది 1/sin θ అనమాట. సో దీన్ని రెసిప్రోకల్ చేయండి. సైన్ θ కావాలి మనకి, k² - 1/k² + 1 అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఓకే సరే, కాబట్టి మీరు 4/3 అయినా చేయొచ్చు, 3/4 అయినా చేయొచ్చు. ఓకే సరే, అయితే మీరు 1/2 చేయకూడదు. 1/2 చేస్తే రావు అనమాట. ఇక్కడ చూడండి, 1/2 చేస్తే మీకు రావు. యాడ్ సబ్ట్రాక్షన్ చేస్తే మీకు సీకెంట్ tan θ వస్తుంది. డివైడ్ చేస్తే రావు. ఒకటి అడిషన్, ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తేనే వస్తుంది. ఓకే ఇప్పుడు ఇంకా మనం 4/3 చేసేద్దాం. డైరెక్ట్గా సైన్ θ వచ్చేస్తుంది. సో 4/3 దట్ ఇంప్లైస్ నంబర్ 4లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని రాద్దాం. ఫస్ట్ ఏముంది? tan θ డివైడెడ్ బై 3లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఇది సీకెంట్ θ. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని లెఫ్ట్ సైడ్ దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం, రైట్ సైడ్ దాన్ని కూడా చేద్దాం. మరి 4 అంటే నంబర్ 4లో రైట్ హ్యాండ్ సైడ్ k² - 1/2k, అదేవిధంగా డివైడెడ్ బై నంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? k² + 1/2k. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ k² + 1/2k న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2k/k² + 1 డైరెక్ట్గా అయినా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే చూద్దాం నెక్స్ట్ స్టెప్. tan θని ఏం రాయొచ్చు? సైన్ θ బై కాస్ θ. ఎందుకంటే మన ఆన్సరు సైన్లో కావాలి కాబట్టి. ఎస్, సీకెంట్ θని ఏం రాయొచ్చు అంటే 1/cos θ గుర్తుపెట్టుకోండి. అలానే కొసీకెంట్ θ ఈజ్ ఈక్వల్ టు 1/sin θ. ఓకే, కొందరికి కన్ఫ్యూజన్, సార్ ఇక్కడ డినామినేటర్లో కాస్ వస్తుందా లేక సైన్ వస్తుందా? కొంతమంది సీకెంట్ θ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ సైన్ θ రాస్తారు. చూడండి, సీకెంట్ θ ఈజ్ ఈక్వల్ టు 1/sin θ. సైనా కాసా కన్ఫ్యూజన్ కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు డినామినేటర్లో సైనా లేకుంటే కాసా అని. ఇక్కడ ఎస్ వచ్చింది అంటే సీకెంట్, మళ్ళీ ఎస్ రాదు ఇక్కడ, అంటే కాస్ వస్తుంది, కాస్ θ వస్తుంది. నెక్స్ట్ చెప్పండి, కొసీకెంట్ θ ఉంది 1/, ఇక్కడ కాస్ రాదు సార్, ఎందుకంటే ఆల్రెడీ సి ఉంది, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఎస్ వస్తుంది అంటే సైన్ θ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే సరే, మరి నెక్స్ట్ ఇప్పుడు సీకెంట్ θని ఏం రాయొచ్చు? 1/సీకెంట్ అంటే మళ్ళీ 1/sin కాదు, చెప్పా ఆల్రెడీ. ఎస్ వచ్చింటే సి వస్తుంది. సో కాస్ θ.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కే స్క్వేర్ మైనస్ 1/2k రాశాను. ఇక్కడ ఉన్న కే స్క్వేర్ ప్లస్ 1/2k న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది 2k/k స్క్వేర్ ప్లస్ 1. ఎస్, ఇప్పుడు 2k క్యాన్సిల్ అయిపోద్ది, కాస్ క్యాన్సిల్ అయిపోద్ది. దానిలాగానే ఇంకా మిగిలింది ఏమంటే సైన్ తీటా. మిగిలింది ఏంటి? సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సి ఉంది. చేసేసాం. ఓకే, సో ఇలా చేయాలి.